హాయ్ ఫ్రెండ్స్, సండే స్టోరీ టెల్లింగ్ టైం లోపల ఒక మంచి కథ. అది ఏ కథ అంటే మహాభారతంలోని ఒక చిన్న కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. బహుశా మీకు తెలిసే ఉంటుంది, అయినప్పటికీ కూడా మనం మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో. అక్కడ చూడండి, అక్కడ ఒక స్టూల్ పైన 2 పక్షులు ఎలా కూర్చొని ముద్దు ముచ్చట పెట్టుకుంటున్నాయి. అలా మన జీవితాలను గడపాలని కోరుకుందాం భగవంతుడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మహాభారతంలోని ఒక చిన్న కథ. నేటి కాలానికి సరిపోయేలా పంచపాండవులలో ఒకరైన సహదేవుడు ఒకరోజు గుర్రాల సంతలోకి వెళ్ళాడు. ఆ సంతలో అతను ఒక అందమైన గుర్రాన్ని చూశారు. అరే, ఇంత అందమైన గుర్రాన్ని నేను ఇంతవరకు ముందు ఎన్నడూ చూడలేదు. అబ్బా ఎంత బాగుంది అన్నాడు. ఎలాగైనా సరే నేను ఈ గుర్రాన్ని ఎంత ధరకైనా కొనాలి అనుకొని గుర్రం యజమాని గారి దగ్గరికి వెళ్ళి గుర్రం ధర ఎంత అని అడిగాడు. గుర్రాన్ని నేను ఎవరకు అమ్మను, కానీ ఎవరైతే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతారో వారికి నా గుర్రాన్ని ఉచితంగా ఇస్తానని చెప్పాడు ఆ గుర్రం యొక్క యజమాని చెప్పాడు. దానికి గుర్రం యొక్క యజమాని చెప్పిండు. దానికి గుర్రం యొక్క యజమాని, సరే నేను అడిగే ప్రశ్నలు చాలా జాగ్రత్తగా విని అనుబెట్టు. సహదేవుడు ఏమంటారు, సరే నన్ను అడుగు, ఎటువంటి ప్రశ్నలకైనా నేను సమాధానం చెప్తానని చెప్పాడు. దానికి గుర్రం యొక్క యజమాని, సరే మరి నేను అడిగే ప్రశ్నలు చాలా జాగ్రత్తగా విని సమాధానాలు చెప్పి గుర్రాన్ని ఉచితంగా తీసుకొని వెళ్ళు. అన్ని ప్రశ్నలు అడుగుతా మొదలుపెట్టాడు. మళ్ళీ చెప్పాను, ఒకటేసారి ప్రశ్న చెప్తా, నువ్వు కూడా జవాబు కూడా కరెక్ట్ ఒకటేసారి చెప్పాలి అంటాడు. మొదటి ప్రశ్న, ఒక పెద్ద బావి ఉంది. ఆ పెద్ద బావిలోని నీరుని తీసుకొని వెళ్ళి 7 చిన్న బావులను పెద్ద బావిలోని నీటితో నింపవచ్చు, కానీ ఆ 7 చిన్న బావులలోని నీటితో పెద్ద బావిని నింపలేము, ఎందుకు అని అడిగాడు. ఇప్పుడు మనమే చూడు, ఏంటంటే మన ఇంట్లో ఒక డ్రమ్ము నిండా నీళ్ళు ఉంటాయి, అవి తీసుకొని పోయి ఇంట్లోనే చిన్న చిన్న పాత్రలు అన్నింటినీ నింపుతాం, కానీ మరి ఆ చిన్న పాత్రలతోటి దీన్ని నింపగలవా అని. అలా ఎగ్జాంపుల్ ఒకటి. అయితే అడిగాడు. గుర్రం యొక్క యజమాని బాగా ఆలోచించి నాకు సమాధానం చెప్పండి అని అడిగాడు. సహదేవుడు కొంచెం సమయం దాకా బాగా ఆలోచించిన కూడా సమాధానం చెప్పలేకపోయాడు. చేసేదేమీ లేక అక్కడే ఉండిపోయాడు. కొంచెం సమయం తర్వాత నకులుడు సహదేవుడిని వెతుక్కుంటూ సహదేవుడున్న గుర్రాల సంతకు చేరుకున్నాడు. సహదేవుడు చూసిన నకులుడు, ఎందుకు ఇక్కడ కూర్చొని ఉన్నాడు అని అడిగాను. నువ్వు ఎందుకు కూర్చున్నావు అని సహదేవుడిని ఎవరు అడిగారు? నకులుడు అడిగాడు. దానికి సహదేవుడు ఆ గుర్రము మరియు గుర్రం యొక్క యజమాని గురించి నకులునికి వివరంగా చెప్పాడు. ఆ గుర్రమును చూసిన నకులుడు ఆశ్చర్యపోతూ, సహదేవా, నువ్వు చెప్పినట్టు ఈ గుర్రం ఎంత అందంగా ఉంది, ఎలాగైనా సరే దీన్ని మనము మన రాజ్యానికి తీసుకొని వెళ్ళాలి అని గుర్రం యొక్క యజమానిని నకులుడు కలిసి, నన్ను అడుగు, ఎటువంటి ప్రశ్నలైనా నేను నీకు సమాధానం చెప్పి ఆ గుర్రాన్ని మా అన్నయ్య సహదేవుడికి బహుమతిగా ఇస్తాను అని చెప్పారు. అంటే అప్పుడు అన్నదమ్ముల అనుబంధం ఎట్లుంటుంది అసలు. మా అన్న చెప్పలేడు, కానీ మా అన్నకి ఇష్టం ఉంది, మా అన్న కోరికని నేను తీర్చాలి అని ఎంత ఉన్నది చూడండి. ఎవరికి ఉంది? నకులుడికి. ఎవరు అడిగారు? సహదేవునికి ఇష్టం ఉంది. అయితే వాళ్ళ అన్న పేరు, అన్నదమ్ములు కదా, నకులుడు సహదేవుడు. గుర్రం యొక్క యజమాని, సరే నీవైనా జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పు అని 2వ ప్రశ్న అడిగాడు. 2వ ప్రశ్న ఏంటంటే, మనము బట్టలు కుట్టడం కోసం ఉపయోగించే సూది రంధ్రము ద్వారా పెద్ద ఏనుగు యువతలి వైపు నుండి ఆ రంధ్రము ద్వారా అవతలి వైపుకు వెళ్ళింది, కానీ ఆ ఏనుగు తోక మాత్రం ఆ సూది రంధ్రము ద్వారా వెళ్ళలేకపోయింది, అది ఏమిటి అని అడిగారు. ఆ ప్రశ్నకు నకులుడు సమాధానం చెప్పలేకపోయారు. చేసేదేమీ లేక సహదేవుడు మరియు నకులుడు ఆ సంతలోనే ఉండిపోయారు.
ఎంతసేపటికి తమ్ములిద్దరు రాజ్యానికి రాకపోయేసరికి కంగారుగా ధర్మరాజు భీముడిని పిలిచి తమ్ముళ్ళిద్దరును వెతుక్కొని ఎక్కడ ఉన్న రాజ్యానికి తొందరగా తీసుకొని రావాలని చెప్పాడు. అన్నగారు మాటల ప్రకారం భీముడు తమ్ముళ్ళిద్దరిని వెతుక్కుంటూ వెళ్ళాడు. చివరికి తమ్ముళ్ళిద్దరను ఒక సంతలో చూసి తమ్ముళ్ళిద్దరిని ఎందుకు ఇక్కడ కూర్చొని ఉన్నారు అని అడిగారు. అన్నయ్య ధర్మరాజు గారు చాలా కంగారు పడుతున్నారు, వెంటనే రాజ్యానికి బయలుదేరి వెళ్దాం పదండి అనగానే తమ్ముళ్ళిద్దరు అక్కడ వారు ఎందుకు ఉన్నారో వివరంగా చెప్పారు. అంతా వినిన భీముడు గుర్రం యొక్క యజమాని గారిని కలిసి నేను మీ ప్రశ్నలకు సమాధానం చెబుతాను అన్నారు. గుర్రం యొక్క యజమాని, చూడండి, నేను వేసిన 2 ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీ తమ్ములిద్దరు ఓడిపోయారు. కావున నీవు బాగా ఆలోచించి సమాధానం చెప్పాలి అన్నారు. దానికి సరే అన్నాడు భీముడు అన్నాడు. 3వ ప్రశ్న. 2 ప్రశ్నలు అయిపోయాయి కదా. ఒక పొలములో ధాన్యం బాగా పండింది. ఆ పొలము చుట్టూ పెద్ద పెద్ద గట్లు ఉన్నాయి. ఆ ధాన్యము పంట కోసే సమయంలో ధాన్యము మాయమైంది. అది ఎలా అని అడిగారు. భీముడు కూడా సమాధానం చెప్పలేకపోయారు. తమ్ముళ్ళిద్దరు రాజ్యానికి తీసుకొని వెళ్ళి జరిగినట్టు అన్న ధర్మరాజు గారికి వివరంగా చెప్పారు. అన్న ధర్మరాజు గారు ఆ ప్రశ్నలన్నీ వినిన తర్వాత చెమటలు పట్టి భయపడ్డారు. అన్నయ్య, ధర్మరాజు గారులో భయాన్ని చూసి తమ్ములిద్దరు, ఏమిటన్నయ్య మీరు సమాధానాలు చెప్పలేక భయపడుతున్నారా అనగానే, అన్నయ్య ధర్మరాజు గారు, నేను భయపడుతుంది సమాధానాలు చెప్పలేక కాదు. మిమ్మల్ని ఆ ప్రశ్నలని అడిగింది కలిపురుషుడు. అతను కలికాలంలో జరిగే యథార్థ సంఘటనలను ప్రశ్నల రూపంలో మిమ్మల్ని అడిగారు అని చెప్పాడనమాట. మొదటి ప్రశ్నకు సమాధానము, పెద్ద బావి అనేది తల్లిదండ్రులు, 7 చిన్న బావులు అనేవి వారి పిల్లలు. తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలకైనా ప్రేమ ఆప్యాయతలతో పెంచి పోషిస్తారు. కానీ అదే తల్లిదండ్రులు వృద్ధులైన తర్వాత ఆ 7 పిల్లలు తల్లిదండ్రులను భారంగా చూస్తారు. 2వ ప్రశ్నకి సమాధానం, ఏనుగంటే పెద్ద అవినీతి పరులు, ఏనుగు తోక అంటే చిన్న దొంగతనాలు చేసేవారు. ఏనుగు రంధ్రము ద్వారా అవతలి వైపుకు వెళ్ళిపోతుంది. అంటే పెద్ద అవినీతి పరులు చట్టానికి దొరకకుండా రంధ్రం ద్వారా వెళ్ళిపోతారు. కానీ చిన్న దొంగతనాలు చేసే ఆ రంధ్రము దాటలేక ఆ ఏనుగు తోకలాగా ఇరుక్కుపోతారు అని ధర్మరాజు చెప్పాడు. 3వ ప్రశ్నకు సమాధానం, ఇక్కడ ధాన్యం అంటే ప్రజలు, చుట్టూ ఉన్న పెద్ద గట్లు అంటే అధికారులు. ఎంతమంది అధికారులు ఉన్నా ప్రజలకు దక్కాల్సిన ఫలాలు అధికారులు సహా చేస్తారు. ఆ విధముగా ధాన్యము మాయమైనట్లు ప్రజల ఫలాలు కూడా అధికారులు మాయం చేస్తారు. ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు మీకు కలిపురుషుడు ముందుగా తెలియజేశారు అని ధర్మరాజు గారు తమ్ములిద్దరు నకుల సహాదేవులకు వివరంగా చెప్పారు. ఇది సృష్టిలోని అందరికీ తెలియాల్సిన సమాచారం ఫ్రెండ్స్. చూడండి, దీన్ని ఆ కథను మహాభారతంలో ఉన్నటువంటి ఆ కథను ఎక్కడికి అది చేశారో చూడండి. అంటే ప్రతిదీ ఇప్పుడు మనం అంటాం, చిన్నపిల్ల బాగా అవసరమా రామాయణం భారతం పిల్లలకు చదివి, ఎందుకు అవసరం లేదు, చదివించండి. మనం వాళ్ళొక కోణంలో ఆలోచిస్తే మనం ఒక కోణంలో ఆలోచిస్తాం. ఒక్కొక్కరి వ్యూస్ని బట్టి, ఒక్కొక్కరి ఆలోచన శైలిని బట్టి వేరుగా ఆలోచించి రేపు వాళ్ళ భావి జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి, మంచి పనులు చేయడానికి అప్లికేషన్ మెథడ్ లాగా నలుగురికి చెబుతూ వాళ్ళు చక్కటి క్రమశిక్షణను నేర్చుకుంటారనే ఉద్దేశం. ఇది తెలియవచ్చు, మీకు తెలియకు. నాకు మట్టుకు ఇది ఇప్పుడే మొదటిసారి నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్. కథ చాలా బాగుంది కదా. మీరు కూడా ఇలాంటివి సేకరించండి ప్లీజ్. సేకరించి యూట్యూబ్లో పెట్టండి. ఏదైనా మనం ఒక సమయాన్ని అనుకూలంగా వాడుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ పోయిన సమయం మళ్ళీ రాదు. జస్ట్ 10 minutes అంతే, అంతకంటే ఎక్కువ మనం ఏం వీడియో చేస్తలేము. కాబట్టి
ఈ మంచి విషయాలను 10 మంది చూసినా 10 మందిలో ఈ 10 మంది మన దగ్గరికి వచ్చి కథ వినవా నేను కథ చెప్తా అంటే వినరు. వాళ్ళు చూసిర్రు అనుకోండి, 1 నిమిషమో 2 నిమిషాలు 10 నిమిషాలలో 10 మంది చూసినా మనకు సంతోషమే కదా ఫ్రెండ్స్. ఇలాంటి కథలన్నీ సేకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను పేరు పేరున. అందరికీ కూడా అడ్వాన్స్ నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.